శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ పూజా కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు. ఆలయంలో విశేష హోమ పూజాది కార్యక్రమాలతో పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ పూజలతో శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలసి ఉన్న శ్రీకాళహస్తీశ్వరునికి జ్ఞానప్రసూనాంబకు పవిత్రోత్సవాల ప్రారంభం సందర్భంగా అంకురార్పణ పూజలు చేపట్టారు. పవిత్రోత్సవాలతో ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించారు. తొలుత ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం సమీపంలో ఉన్న సప్తమాతృకలకు విశేష పూజలు జరిపారు. అనంతరం ఆలయం వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి విశేష హోమ పూజా కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు. సంప్రదాయ పద్దతిలో వేదోక్తంగా అంకురార్పణ పూజలు చేశారు. అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. వార్షిక బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ విశేషోత్సవంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.